మీరు చేసే పని ఏంది? ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచిన నిజం కాదా? బస్ ఛార్జీలు పెంచిన నిజం కాదా? దళిత కాలనీలలో నువ్వు కరెంటు బంద్ చేస్తున్నమాట వాస్తవం కదా? దళిత కాలనీలలో మీటర్ లేకపోతే కరెంటు ఇవ్వని చెప్పి డబ్బు చాటింపు చేస్తున్నమాట వాస్తవం కదా? దళిత కాలనీలలో చీకట్లు మగ్గుతున్నమాట వాస్తవం కదా? అసలు ఎక్కడ కదా అంటే నీవు పెంచిన బస్ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు పెంచిన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు దళిత కాలనీలో కట్ చేస్తున్న కరెంటు బయటికి రాకుండా, దాని మీద పేరు ఉద్యమాలు చేయకుండా, నువ్వే ఉంటా దొంగ అన్నట్టుగా నువ్వే ఉంటా కేంద్ర ప్రభుత్వం మీద ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజలకు అర్థమవుతలేదా? చేతకాక చేవ లేక ఇట్లాంటి చిల్లర పని చేస్తున్నట్టుగా భావిస్తుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నట్టుగా తక్షణమే వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని, లేదా నీకు చేవ లేకపోతే సత్తా లేకపోతే తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వారు చాలా హైటెక్ ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదలేని చెప్పే ముఖ్యమంత్రి గారు, ఆయన పెద్ద యంత్రాంగం చేతుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇట్లాంటి సమస్య చిటికలో పరిష్కరించే సత్తా ఉన్న ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ ఉన్నాయనుకుంటాను, నేను ఉన్నాయని మాట్లాడుతున్నాను కాబట్టి నేను నమ్ముతున్నా. ఇవన్నీ మీకు సమాచారం మీకు మొత్తం ఇస్తాం. వారు అప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడి మీ లైబ్రరీలో దొరుకుతాయి. కానీ మీ పేపర్లు ఇచ్చినాయి, ఇవన్నీ మీ పేపర్లు రాసినాయి. వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే, వడ్లు కొనం, వారు చెప్పిన ప్రెస్ మీటు, సాగుకు కోత మొన్న వచ్చినటువంటిది, ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావు, ఇవన్నీ మీరు వారి గతంలో ఇట్లాంటి విషయాల మీద ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడారు అన్నీ తీయండి. మీరు సరే తీస్తలేరు, రాస్తలేరు కూడా చక్కగా. ప్రజలకు అర్థం కావాలి కదా ఇంత పెద్ద ఇష్యూ ఇది. 54 లక్షల కుటుంబాల సమైనటువంటి అంశం, 1 కోటి మంది పైన ఉన్నటువంటి అంశం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముడిపడిన అంశం, పల్లెల జీవన విధానానికి దర్పం పట్టే అంశం. ఇంత పెద్ద అంశంలో మనం కూడా రాకపోతే తెలవాలి కదా ఎవరేందో, నిజమేందో తెలవాలి, ధర్మమేందో తెలవాలి, వాస్తవమేందో తెలవాలి కదా. ఇది కూడా వాళ్ళు రాసింది మీకు వాట్సాప్లో పెడతా. నమస్తే తెలంగాణ 2004 నుంచి వెళ్ళి 2004 నుంచి వెళ్ళి ఉన్నది, 2021 వరకు ఉన్నది. ఇది ఒక షీట్ కూడా ఇస్తాను నేను. ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ పంట కనుక కొన్ని బియ్యం చేస్తే ఎంత నష్టం వస్తానో ఒక షీట్ కూడా వర్కౌట్ చేసిండ్రు. మిల్లర్లు వర్కౌట్ చేసిండ్రు, మేము కూడా వర్కౌట్ చేసాం. ఉందనే కదా ఇష్యూ. తన ప్రభుత్వ పరంగా మొత్తం విఫలమైన తర్వాత తాను ఇవాళ 24/7 కరెంట్ ఇవ్వలేకపోతున్నాడు. మీకు తెలుసు, మీరు పల్లెలను ఎంక్వైరీ చేయండి. ఇవాళ నాణ్యమైన కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఇస్తలేడు. మళ్ళీ గదే పొద్దుల కరెంట్ ఇస్తే అందరు కలిసి ఒకసారి మోటార్లు వేసుకుంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. ఇది బయటికి రావద్దు. నెంబర్ 2, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆ డిస్కమ్లు అంతా కూడా దివాలు తీసినాయి. కరెంట్ ఎవరు కొందామంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అందుకనే కరెంటు ఛార్జీలు పెంచిండు, బస్ ఛార్జీలు పెరిగినాయి. రైతులలో ఈ అయోమయం వల్ల పంటలు వేయక మొత్తం నీళ్ళు కళ్ళ ముందు ఉండి కూడా పంటలు వేయక ఇవాళ అల్లాడుతున్నారు. ఆ కోపం ఇవాళ బయటికి రాకుండా చేయాలి. ఇవన్నీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ప్రజల మూడు డైవర్ట్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఎగదోయడం కోసం చేస్తున్న నీచమైన ప్రయత్నమే ఇది తప్ప లేదు. ఈ డబ్బుల ఇష్యూ కాదు, ఈ వడ్ల ఇష్యూ కాదు, దీనికి సంబంధమే లేదు. మీరు ఒకసారి చూడండి, 6,000 నుంచి 7,000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తెలంగాణ ఇవాళ 17,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని పెంచుకుందని చెప్పి వాళ్ళ లెక్కలు మీరు చూడండి. ఇక్కడ ఎప్పుడైనా దేశంలో
ఏ రాష్ట్రం ప్రొడ్యూస్ చేయనంత కరెంటును అతి తక్కువ కాలంలో ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. 24,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే కెపాసిటీ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, వారు చెప్పినవి. మీరు వినండి ఎప్పుడన్నా. ఇవాళ 17,000 మెగావాట్స్ పవర్ ఉత్పత్తి అయిందని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ 17,000 మెగావాట్లకు నిన్న పవర్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ చూసిన ఎంత వచ్చినా వారంటే 24/7 పవర్ సప్లై చేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, మీరు పోయి చూడండి ఒకసారి ఊర్లలో. నేను చెప్పేటి అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు చెప్పుకున్న బాధలు తప్ప నా సొంత కవిత్వం కాదు ఇది. ఒక మాట చెప్పన్నా, గుమ్మిల వాడ్లు గుమ్మిలనే ఉండాలి, పిల్లలు మాత్రం గొప్పగా ఉండాలని ఒక సామెత ఉంటుంది. పైసలు కేటాయించకుండా దవాఖానలు బాగుపడతాయా? నేను దాన్ని చేసిన మనిషిగా చెప్తున్నాను. నేను కేటాయింపులు 7,500 కోట్ల నుంచి నాకు తెలిసి 5,500 కోట్లు. నేను మన లాస్ట్ ఇయర్ 7,500 కోట్ల నుంచి 5,500 కోట్లకు తగ్గింది. బడ్జెట్ పెరిగేలా తగ్గింది. నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మందులు లేవు, ఏ దవాఖానలో మందులు లేవు. అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు చక్కగా లేవు. అందులో పనిచేసే స్టాఫ్ ప్యాటర్న్ రేషియో, పేషెంట్ రేషియో ఉంటుంది కదా, అది చక్కగా లేదు. హైజీనిక్గా లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు. ఇది ఇట్లా నేను ఇట్లా చిటికలేస్తా చేస్తా అని చెప్పి అంటుండే చూసా మంత్రి గారు. అది చిటికలెత్తే కాదు, తనకు తెలుసు. డబ్బులు ఇస్తే అవుతుంది. అది డబ్బులు ఇస్తే మందులు వస్తాయి, డబ్బులు ఇస్తే ఎక్విప్మెంట్ వస్తుంది, డబ్బులు ఇస్తే వర్కర్స్ వస్తారు, డబ్బులు ఇస్తే చీకటి గుహాలు పోతాయి, డబ్బులు ఇస్తే వెలుతురు వస్తుంది, డబ్బులు ఇస్తే అది బాగుపడుతుంది. డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తా అంటే ఈయన మాంత్రికుడు అయినేమన్నా? వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్లే కాదు, వైఫల్యం సూపరింటెండెంట్ కాదు. తప్పు ఒకటి చేస్తాడు, శిక్ష కూడా అనుభవిస్తాడు. తప్పు చేస్తున్నది కేసీఆర్ గారు డబ్బులు లేకుండా, తప్పు చేస్తున్నది ఫైనాన్స్ మంత్రి గారు, తప్పు చేస్తున్నది ఆరోగ్య మంత్రి గారు, కానీ శిక్ష మాత్రం సూపరింటెండెంట్ పడుతుంది. అందుకని డాక్టర్లు అంతా కూడా అనుకుంటారు దీంట్లో పని చేసి దిక్కు వాళ్ళ పని సపరేట్గా బయట వేసుకుందాం అనే స్థాయికి వచ్చిండ్రు. ఈ బాధ భరించలేం మనం, ఈ ప్రెషర్ మోయలేం మనం అనే స్థాయికి వచ్చిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.